Hi friends, welcome to our channel. Today our mathematical puzzle is 63 minus 32 equal to 14, 83 minus 13 equal to 15, 54 minus 25 equal to 16, 73 minus 44 equal to ఎంత అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలండి. దీనికోసం ఆల్రెడీ మనకి నెంబర్స్ ఇచ్చున్నారు కదండి. 14, 15, 16 ఇచ్చున్నారు కదా. ఆ నంబర్స్ అనేవి ఈ ఎల్‌హెచ్‌ఎస్ పార్ట్‌లో ఉన్న ఈటిని యూజ్ చేసుకొని ఏం లాజిక్‌తో మనకు ఆ నంబర్స్ అడ్జస్ట్ అయినాయో ఫస్ట్ ఆ లాజిక్ ఫైండ్ ఔట్ చేయాలండి. సేమ్ లాజిక్ ఈ క్వెషన్ మార్క్ దగ్గర మనం అప్లికబుల్ చేయాలి. ఈ లాజిక్ ట్రేస్ ఔట్ చేయడానికి నేను మీకు 10 సెకండ్స్ టైమ్ ఇస్తున్నానండి. ఈలోపు ఆన్సర్ తెలిస్తే గనుక కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఆన్సర్ తెలియకపోతే గనుక వీడియోని కంటిన్యూ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. యువర్ టైమ్ ఈస్ కంప్లీటెడ్ అండి. ఒకసారి ఫస్ట్ లాజిక్ ట్రేస్ ఔట్ చేద్దామండి. ఇక్కడ మనకి ఎల్‌హెచ్‌ఎస్ పార్ట్‌లో టోటల్ ఎన్ని డిజిట్స్ కనిపిస్తున్నాయండి? 4 డిజిట్స్ కనిపిస్తున్నాయి. 1, 2, 3, 4 ఓకేనా. ఒకసారి ఆ 4 డిజిట్స్‌ని యాడ్ చేసి చూడండండి. 6 + 3 అంటే ఎంతండి మనకి? 9 ఓకేనా. 9 ప్లస్ ఇంతవరకు 9 వచ్చిందండి. ఆ వచ్చిన ఆన్సర్‌కి నెక్స్ట్ డిజిట్‌ని యాడ్ చేయండి. 9 + 3 అంటే ఎంతండి మనకి ఆన్సర్? 12. ఆ వచ్చిన ఆన్సర్‌కి అగైన్ +2 యాడ్ చేయండండి. 12 + 2 అంటే ఎంతండి మనకి? 14. ఇక్కడ 14 కదండీ ఉంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ డిజిట్స్ కూడా అంటే నెక్స్ట్ 15, 16 ఉన్న ప్లేసెస్ కూడా చెక్ చేద్దామండి. ఓకేనా. సేమ్ లాజిక్కే ఉంటే గనక ఆ సేమ్ లాజిక్కే మనం క్వెషన్ మార్క్ దగ్గర కూడా అప్లికబుల్ చేద్దామండి. ఓకేనా. 8 + 3 అంటే ఎంతండి మనకి? 11. 11 + 1 అంటే ఎంతండి? 12. 12 + 3 అంటే ఎంతండి మనకి? 15. ఇక్కడుంది కూడా 15 కదండీ. సేమ్ లాజిక్ థర్డ్ దానికి కూడా అప్లికబుల్ చేద్దామండి. 5 + 4 అంటే ఎంతండి మనకి? 9. 9 + 2 అంటే ఎంతండి మనకి? 11. 11 + 5 అంటే ఎంతండి? 16. కానీ అదే కదండీ ఇక్కడొచ్చింది. ఇప్పుడు సేమ్ లాజిక్ మనం ఈ క్వెషన్ మార్క్ దగ్గర కూడా అప్లికబుల్ చేద్దామండి. ఓకేనా. 7 + 3 ఎంతండి మనకి? సారీ. 7 + 3 = 10. 10 + 4 = 14. 14 + 4 = 18. ఇక్కడ క్వెషన్ మార్క్ దగ్గర మనకి ఏం ఆన్సర్ రావాలండి? 18. ద ఆన్సర్ విల్ బి 18. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.